హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనం అయితే ఒక కొత్త మూవీ రివ్యూ చేస్తున్నాము. సినిమా పేరు వచ్చేసి 12 రైల్వే కాలనీ. సో మళ్ళీ అల్లరి నరేష్ అయితే యాక్ట్ చేసినాడు మూవీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లరి నరేష్ మంచి స్క్రిప్ట్స్ తీసుకుంటున్నాడు. అంటే లైక్ ఒక ఇట్లా డిఫరెంట్ స్క్రిప్ట్స్, లైక్ ఏమంటాం ఎంగేజింగ్ ఉన్న స్క్రిప్ట్స్, లైక్ కామెడీ అనే కాదు, ఇది కూడా కొంచెం ఉండాలని చెప్పి మంచి స్క్రిప్ట్స్ తీసుకుంటున్నాడు. కానీ దీంట్లో అయితే కొంచెం అటు ఇటు అయ్యింది అనమాట. సెకండ్ హాఫ్ ఒక్కటి మంచిగా ఉంటుంది అనమాట స్టోరీస్. ఫస్ట్ హాఫ్ కొంచెం మొత్తం ఏంటంటే స్టోరీ బిల్డింగ్, అంటే లైక్ ఏమంటాము వరల్డ్ బిల్డింగ్ అంటే వరల్డ్ కూడా ఏం లేదు అందులో, బట్ చాలా టైం తీసుకున్నాడు అనమాట ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ కానీ, అంటే లైక్ ఏమంటాము బ్యాక్ స్టోరీ అవన్నీ కొంచెం ఎక్కువ తీసుకున్నాడు. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా దానికే వెళ్ళిపోతుంది, లైక్ మెయిన్ స్టోరీలకు రాడనమాట. నాకు అక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా ఏందబ్బా అనిపిస్తుంది. తర్వాత ఇంటర్వెల్ బ్యాగ్ నాకు నచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చెయ్యరు చాలా, అంటే లైక్ ఒక యాంగిల్ వెళ్తుంటుంది, లాస్ట్కి ఇంటర్వెల్ ఇట్లా రాగానే ఓకే అంటే ఏదో మంచి పాయింట్ పట్టుకున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా లైక్ కొంచెం అటు ఇటు చేస్తాడు అనమాట. సో మెయిన్ అయితే స్క్రీన్ ప్లే ఒకటి నాకు నచ్చింది ప్లస్ నచ్చలేదు అనమాట. స్క్రీన్ ప్లే ఏంటంటే లైక్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంటాడు, ఇక్కడ ఆపేస్తాడు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాడు, లైక్ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తాడు. లైక్ ఆ స్క్రీన్ ప్లే ఒకటి నాకు కొంచెం క్లమ్జీ అనిపించింది అనమాట. సినిమా అయితే ఓవరాల్ బాగుంటుంది, కానీ ఏంటంటే ఈ స్క్రీన్ ప్లే వల్ల కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. అండ్ అసలు స్టోరీ బాగున్నది, అంటే లైక్ స్టోరీ బాగా రాసుకున్నాడు, కానీ ఎగ్జిక్యూట్ సరిగ్గా చెయ్యలేకపోయిండేమో అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే కనెక్ట్ అవుతారు జనాలు, బట్ కనెక్ట్ అయ్యడానికి వేరే స్టోరీ, కనెక్ట్ అయ్యడానికి మళ్ళీ వేరే, అంటే అది కొంచెం మిస్ మ్యాచ్ అయింది అంతే. సో మిగతా అంతా బాగుంది. లైక్ మ్యూజిక్ అయితే సాంగ్స్ అయితే అంత అనిపించలేదు. అంటే లైక్ థియేటర్లో నేను చూసింది ఏంటంటే మ్యూజిక్ సాంగ్స్ రాగానే ఫోన్ తీసుకొని అందరు లైక్ ఎందుకబ్బా ఏదో ఒకటి ఇంట్రో సాంగ్, ఒకటి లవ్ సాంగ్, ఒకటి ఏదో సాంగ్ పెట్టాలి కదా అని చెప్పి అట్లా సాంగ్స్ పెట్టి లైక్ ఈ ఆడియన్స్ నుంచి కొంచెం కట్ అయిపోయింది అనమాట సినిమా. అది ఒక్కటైతే అనిపించింది. తర్వాత బీజిఎం కొంచెం సస్పెన్స్ఫుల్, అది బీజిఎం మంచిగానే అనిపించింది, మరీ ఎంత తోపనలే కానీ ఓకే బాగుంది. దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ అంతా బాగున్నాయి. నాకు ఒక్కటి నెగిటివ్ ఏమనిపించింది అంటే వీళ్ళ స్లాంగ్ అనమాట. అంటే లైక్ ఇది వచ్చేసి వరంగల్ దాంట్లో, అంటే లైక్ స్టోరీ బేస్డ్ ఆన్ వరంగల్ ఏరియా అనమాట. సో ఆ తెలంగాణ యాస రావడం కోసము వీళ్ళు కావాలని లైక్ ఇంజెక్ట్ చేసినారు అనమాట. అంటే ప్రతి ఒక్కటి లైక్ మీరు చూసుకుంటే ఇదేమంటాము అల్లరి నరేష్ ఆ స్లాంగ్ కానివ్వండి, అంటే నార్మల్గా వస్తలేదు. లైక్ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు నార్మల్ తెలంగాణ రావాలి, అట్లా రాదనమాట. ఏదో కావాలని ఇన్ఫ్యూజ్ చేసినట్టు ఒక 2-3 డైలాగులు తెలంగాణలో వేస్తే బాగుంటుంది అని చెప్పి లైక్ అట్లా నాట్ ఓన్లీ నరేష్ అండ్ దాని పక్కన ఉన్న వాళ్ళంతా లైక్ ఏమంటాము ఆ వైవహర్ష కానివ్వండి, లైక్ గెటప్ సీన్ కానివ్వండి, వీళ్ళందరికీ అది సెట్ కాలేదు. అంటే లైక్ ఆ తెలంగాణ స్లాంగ్ సెట్ కాలేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఏం చేస్తాం అప్పుడప్పుడు వెళ్ళాలా. సో ఇది ఒకటి పక్కన పెడితే దాని తర్వాత మిగతా అంతా ఓకే గైస్, అంటే ఒకసారి చూడొచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయినా. సో ఈ మూవీ వచ్చేసి ఒక ఏమంటాము లైక్ ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని అయితే పెట్టిండు అనమాట, ట్రూ ఇన్సిడెంట్స్ అని. లైక్ మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా హారర్ స్టోరీస్ కానీ ఏదైనా యూట్యూబ్ వీడియో అయితే మీరు చూసి ఉంటారు, కుందన్ బాగ్ అని. సో కుందన్ బాగ్ స్టోరీ మీకు తెలిసి ఉంటే, సో ఆ స్టోరీని కొంచెం అడాప్ట్ చేసుకొని లైక్ వీళ్ళు తీసినారనమాట వీళ్ళ ఓన్ క్రియేటివిటీతోని. అంటే అది మంచిగా అనిపించింది. అది కూడా లాస్ట్కి ఏమంటాం టైటిల్స్ పడేటప్పుడు వేసిందనమాట లైక్ కుందన్ బాగ్ రిలేటెడ్ అని చెప్పి. సో అది మంచిగా అనిపించింది. మిగతాదంతా ఓకే. సినిమా ఓవరాల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఏదో ఇంట్రొడక్షన్ కోసము ఓకే. సెకండ్ హాఫ్ కొంచెం అప్ డౌన్ ఓకే, అది కూడా బాగానే ఉంది. ఓవరాల్ మూవీ అయితే చూడొచ్చు ఒకసారి. నేనైతే 7/10 ఇస్తాను అనమాట సినిమాకి. అంటే ఇంకా మంచిగా తీయొచ్చు అనిపించింది. ఒక స్క్రీన్ ప్లే వల్ల అటు ఇటు అయ్యింది. ఆ స్క్రీన్ ప్లే కొంచెం కరెక్ట్ చేసుకొని సెకండ్ హాఫ్ నుంచి సినిమా స్టార్ట్ చేస్తే ఇంకోటి గ్రిప్పింగ్గా ఉండే ఛాన్స్ అయితే అనిపించింది. సో ఇది మన రివ్యూ. అండ్ ఇంకోటి మీరు ఒకవేళ సినిమాకి వెళ్తే 13B రైల్వే కాలనీ అని కూడా వస్తుందంట. సో ఇట్స్ పార్ట్ 2, అంటే పార్ట్ 2 కూడా వస్తున్నది. సో పార్ట్ 1 ఎండ్ అయిపోయింది,
బట్ అటువంటి లైక్ నాకు తెలిసి అటువంటి హారర్ స్టోరీస్ని సస్పెన్స్ఫుల్గా చూపిద్దామని అనుకొని అటెంప్ట్ చేస్తున్నారేమో. నాకైతే ఫస్ట్ అది మంచి అంటే లైక్ అటెంప్ట్ బాగుంది, సినిమా ఓకే బట్ అటెంప్ట్ అయితే ఓకే అంతే. సో దాని తర్వాత ఇప్పుడు 13B కూడా వస్తుంది అని చెప్పి కింద ఇచ్చినారు. మళ్ళీ అది ఈ సినిమా హిట్తోని నాకు తెలిసి అది వస్తుందో రాదో అయితే చూద్దాము. సో ఇది మన రివ్యూ ఫర్ దిస్. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా వెళ్తే 12A రైల్వే కాలనీ, సో కింద కమెంట్ చేసి చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనెక్షన్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బాయ్.